నమస్కారం. ఈరోజు మా ఆప్తుడు సహోదరుడు అన్న సల్లగరిగే గంగారాం గారు మంచి చరిత్ర కలిగినటువంటి రంగనాయకులు గుడి ఉన్నటువంటి మంతని గ్రామం సర్పంచ్గా ఎన్నికైనందుకు ప్రజాప్రతినిధిగా ఆయనను శుభాకాంక్షలు తెలిపి ఆయనను అభినందించడానికి మా IR ఫౌండేషన్ ఇక్కడికి వచ్చింది. తను మంతని గ్రామంలో ఉంటూ అలాగే చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా మంచి పట్టుంది. అలాగే సామాజిక స్పృహ, సమాజ సేవ, అంకిత భావం కలిగినటువంటి ఒక నాయకుడు ప్రజాప్రతినిధిగా కావడం మా అందరికీ సంతోషం కలిగింది. అలాగే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో BC, SC, ST మైనారిటీలకు సంబంధించి అప్రతిహతంగా ముందుకొస్తున్నటువంటి BC రిజర్వేషన్లు కానీ, అణగారిన వర్గాలకు సంబంధించింది కానీ, ఊర్లో అన్ని వర్గాలకు సంబంధించి ఉన్నత వర్గాలు, నిమ్న వర్గాలు అన్నిటినీ కూడా ప్రేమగా చూసుకున్నటువంటి మా అన్న గంగారాం గారు ఈరోజు మంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై మంతని యొక్క రూపురేఖల్ని, ఈ స్వరూపాన్ని కూడా ఇంకొంచెం మార్పు చేయాలని, అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అన్నిట్లో కూడా గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ నుంచి మంచి జరపాలని. ఎందుకంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన బాపూజీ, నేతాజీ ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్వరాజ్యం రావాలని ప్రతి ఒక్కరు కోరుకునేది. గ్రామాలు బాగుంటే మనం ఇంత బుక్కడి అన్నం తింటాం. పల్లెలల్లో మంచి నీటి వసతి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వడ్లు అలాగే మిగతా ఆహార పదార్థాలన్నీ ఎంతో చక్కగా వీళ్ళు పండించగలిగితేనే మనం అక్కడ AC గదుల్లో కూర్చొని తినగలుగుతున్నాం. సో రైతు రాజ్యం, రైతు అంటేనే మన భోజనం, మన లైఫ్. కాబట్టి ఇంత మంచి పల్లెలు, ప్రతి దగ్గర కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగున్న ఈ తరుణంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకొని, అలాగే కల్లాలు సరిగా లేకుండా మరియు ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో మా అన్నగారు సర్పంచ్ అయినాక మిగతా రైతుల సమస్యల పట్ల ప్రభుత్వానికి తమ ద్వారా వాణిని వినిపించాలని, అలాగే స్థానిక సమస్యలన్నిటి కూడా మంచిగా పరిష్కరించాలని, అవినీతిని రూపుమాపి గ్రామ స్వరాజ్యానికి మరొక మెట్టుకు తీసుకెళ్లాలని ఆయనను అభినందిస్తూ, మేమందరం కూడా ఫ్యూచర్లో కలిసికట్టుగా BC, SC, ST మైనారిటీతో పాటు అన్ని మానవత్వం కలిగిన అన్ని వర్గాలని కూడా దగ్గర తీసుకొని గ్రామంలో ఒక మంచి విప్లవాన్ని సృష్టించినటువంటి గంగారాం గారికి, అలాగే గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలని, మీ నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, మంచి పేరు తీసుకొచ్చి మంతనికి మరొక కలికితురాయి తీసుకురావాలని కోరుతూ మా అన్నను అభినందిస్తున్నాం.